సంబంధిత ఎంఆర్ఓను కలెక్టర్ను ఎవరిని అడిగినా ఇది పరిష్కారం కాదని ధరలో చెప్పారు. ఇలాంటి వెసులుబాటు ఏమైనా ఈ ధరలో ఎవరైతే కబ్జాకున్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా అని ఒకటి చెప్పండి. ఇంకొకటి ఏంటంటే మీరు ఇందులో ఒకటి మెన్షన్ చేసేది సర్వేయరు అన్నారు. సర్వేయరు ఒక ఎకరానికి 20,000 ఇస్తే కానీ వచ్చి సర్వే చేసే పరిస్థితి లేదు సార్ ఈ రోజుల్లో. అంటే మేమేవో లంచమో మీరు ఏమనుకుంటారో మాకు తెలియదు. 20,000 రూపాయలు లంచం ఏంది, ఒక ఎకరం సర్వే చేస్తే సర్వే రావట్లేదు సార్. ఇలాంటి వ్యవస్థ లేకుండా చేస్తే మా రైతులందరూ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది సార్. 2012 నుంచి 2024 వరకు ఏదైతే 1B వెళ్తుందో సార్ ఆన్లైన్ లో, ఈ సంవత్సరం వెళ్ళిన 1B మళ్ళీ సంవత్సరం వెళ్ళట్లేదు సార్. గత సంవత్సరం 1B తీసుకున్నామంటే ఆన్లైన్ వెళ్ళట్లేదు. దాన్ని మీరు ప్రతి సంవత్సరం గత 3 సంవత్సరాలు కావాలన్నా వెళ్ళేటట్టు ఏమైనా పెడుతున్నారు ఈ చట్టంలో, అదొకటి సార్. ఇంకోటి సివిల్ కోర్టుకు ఏ తగాదా విషయంలో మీరు వెళ్ళొచ్చు. ఇంకోటి అప్పీల్ వ్యవస్థలో ట్రిబ్యునల్ ఉంది అన్నారు. ఇట్టి ట్రిబ్యునల్ ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుందా, రాష్ట్రం మొత్తానికి ఒకటే ఉంటుందా? మూడోది భూభారతి కోర్టులో ఉన్న వివరాలు అప్పీల్కు న్యాయవాది ద్వారా దరఖాస్తు చేసుకోవాలా లేదా? మా రైతుల అమ్మాయి సార్ వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు న్యాయవాది దగ్గర పోతే 50,000 ఇచ్చినావా, నేను లేకపోతే పని చేయాలంటాడు. అట్లాంటిది ఏమైనా ఉంటుందా? భూభారతి కోర్టులో ఉన్న వివరాలు అప్పీల్కు న్యాయవాది ద్వారా దరఖాస్తు చేసుకోవాలా లేదా నేరుగా రైతులు దరఖాస్తు చేసుకోవచ్చా? ఇట్టి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలా లేదా మాన్యువల్గా చేసుకోవాలా? ఇంకోటి ఇట్టి అప్పీల్ విషయంలో ఎన్ని రోజుల సమయం పడుతుంది అప్పీల్ చేసుకున్న తర్వాత రైతు పరిష్కారం కావడానికి? ఒక్కసారి కోర్టుకు వెళ్తే సార్ వాళ్ళు ముసలోళ్ళు వాళ్ళకి మళ్ళీ మనవలతో కూడా ఆ పరిష్కారం ఉంటుంది సార్ కోర్టులో. మేము ఎందుకు కోరుతున్నాం అంటే తొందరగా పరిష్కారం అయితే ఆ రైతు చేసుకోవాలి చూడు సార్. ఇంకోటి ఇవన్నీ కాకుండా సార్ సమగ్ర భూ సర్వే అనేది చేస్తే ఈ లొల్లులు ఉన్నాయి సార్. మేము కోరేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే సూచన సార్, ఫస్ట్ సమగ్ర భూ సర్వే చేయాలి సార్. ఎవరెవరు జాగా ఎక్కడము, ఎవరైతే కబ్జా మీద ఉంటారో అంజన కబ్జా ఉంటే అంజన, ఎక్కడ నేనే కబ్జా ఉంటే నేను, ఎవరి కబ్జా ఉంటే వాళ్ళ జాగా మేము చూపించుకుంటాం సార్. ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సమగ్ర భూ సర్వే చేసి దీన్ని అమలు చేస్తే బాగుంటుంది అనేది మా నిర్ణయం సార్. ఎందుకంటే ఎక్కడ ముట్టుకున్నా చేతులు ముట్టుకున్నట్టే ఉంది సార్. మీ చేతిలో లేదు, మా చేతుల్లో లేదు. ఇదివరకు ఏమున్నాయంటే ఒక పేరు కూడలి నర్సయ్య అని పడ్డది, కూడలి రాజయ్య అని పడ్డది సార్. దాన్ని సరి చేయమంటే ఎంఆర్ఓ నా దగ్గర లేడు, కలెక్టర్ నా దగ్గర లేడు. అలాంటి సవరణకి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా? అది కూడా మాకు చెప్పండి. ఇంకోటి సార్ నా జాగాని ఎక్కడున్నారు జాగా సార్ 100 ఏళ్ళ నుంచి ఊళ్ళు ఎవరు లేరు సార్. ఆ పర్సన్ ఎప్పుడో పాత పాస్బుక్లలో ఎక్కించుకున్నాడు. ఆయన ఏం చేసినట్టే లోన్లు తెచ్చుకున్నాడు. ఎవరు అంటే బ్యాంక్ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. నేను ఎంఆర్ఓ దగ్గర పోతే లేదు సార్ వాళ్ళు వచ్చే సంతకం పెట్టాలంటారు. ఆ పేరు మీద 100 ఏళ్ళ నుంచి ఊళ్ళు ఎవరు లేరు. ఇప్పటికి 10 సార్లు ఎంఆర్ఓ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఎంఆర్ఓ సమాధానం ఏముంటుందంటే మేము ఏం చేయలేమండి, మీరు ఏమన్నా కోర్టుకు పోవాలంటారు. కోర్టు ఎవరు మీకు ఏం చేస్తారు? ఇలాంటి పరిష్కారాలు మీరు ఎన్నో చూపించాలని కోరుతున్నాం సార్. ముందుగా ఈ చట్టం తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాం.